ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఎనీ డీజనరేటివ్ ఇష్యూ షుడ్ బి సీన్, ఐ మీన్ ఫస్ట్ కన్సల్ట్ అవ్వాల్సింది న్యూరాలజిస్ట్. చిన్నపిల్లల్లో ఒకవేళ వాళ్ళు కొంచెం డల్ గా ఉన్నా, లేకపోతే అంత యాక్టివ్ గా లేకపోయినా, జ్ఞాపక శక్తి అంత ఉండదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్, ఇలాంటివన్నీ కూడా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కిందకే వస్తాయా? డెఫినెట్లీ అండి. ఎనీ కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్, ల్యాక్ ఆఫ్ ఫోకస్, మెమరీ ఇష్యూస్ ఫస్ట్ అడ్రస్ చేయాల్సింది న్యూరాలజిస్ట్నే. బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత సైమల్టేనియస్గా అదర్ ఇష్యూస్ని రూల్ అవుట్ చేసుకొని మనం కలెక్టివ్గా ట్రీట్ చేయాలి. కానీ జస్ట్ ఓకే ఇది వీళ్ళని కన్సల్ట్ చేస్తే సరిపోతుంది, న్యూరాలజిస్ట్ ఇవాల్యుయేట్ చేశారు అంతా ఫైన్ నార్మల్, ఇంకా అదర్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేయడానికి అయితే లేదు. బ్రెయిన్తో పాటు అదర్ కాజెస్, ఇప్పుడు మీరు అడిగిన సిమ్టమ్కి డెఫినెట్గా అదర్ కాజెస్, మెయిన్గా చిన్నపిల్లల్లో అంటున్నారు కాబట్టి ఎనీమియాస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ థైరాయిడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మోస్ట్ కామన్గా ఎన్కౌంటర్ చేస్తాం. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లైక్ వైటమిన్ B12 డెఫిషియన్సీస్, ఇవన్నీ ఫస్ట్ రూల్ అవుట్ చేసుకొని తర్వాత హయ్యర్ స్క్రీనింగ్ బ్రెయిన్కి వెళ్తే వీల్ అడ్రస్ యాజ్ అ హోల్ గా మనం ట్రీట్ చేసిన వాళ్ళు అవుతాం. కోవిడ్ తర్వాత చాలా ఎక్కువగా వినిపిస్తున్న వర్డ్ ఒక టర్మినాలజీ బ్రెయిన్ ఫాగింగ్ అని అంటుంటారు. బ్రెయిన్ ఫాగ్ అసలు అంటే ఏంటండి? వాట్ ఈస్ బ్రెయిన్ ఫాగ్? సో ఫాగ్ అంటే పొగమంచని మీకు తెలిసే ఉంటుంది. సో బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటంటే ఇండైరెక్ట్లీ అదేం చెప్తుందంటే బ్రెయిన్ యాక్టివిటీ అనేది అట్ స్లోవర్ పేస్లో ఉందని అర్థమవుతుంది. సో బ్రెయిన్ ఫాగ్ అనేది ఓన్లీ సిమ్టమ్ అండి, ఇట్స్ నాట్ అ మెడికల్ కండిషన్. అది చాలా అండర్లయింగ్ మెడికల్ కండిషన్స్ వల్ల ఆ సిమ్టమ్ని ఫేస్ చేస్తాం. సో యూజువలీ ఏంటంటే ఈ బ్రెయిన్ ఫాగ్ దానిలో ఇంక్లూడ్ అయ్యే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే అండి, మెయిన్ ల్యాక్ ఆఫ్ ఫోకస్, చేసే పని మీద ఫోకస్ లేకపోవటం, చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, బాగా ఇరిటబిలిటీ రావటం, మైనర్ ఇష్యూస్కే బాగా హెడేక్స్ రావటం, మెమరీ ఇష్యూస్, ఏం చేస్తున్నాము, పొద్దున్న ఏం చేస్తాం, ఏ వస్తువు ఎక్కడ పెట్టాం గుర్తు లేకపోవటం, ఇవన్నీ కలెక్టివ్గా ఈ సిమ్టమ్స్ అన్ని బ్రెయిన్ ఫాగ్ కింద కవర్ అవుతాయండి. యాజ్ వీ డిస్కస్డ్ ఎర్లియర్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా దీనికి చాలా కారణాలు ఉంటాయి. అండ్ మెడికల్ కండిషన్స్ ఉంటాయి, నాన్ మెడికల్ కండిషన్స్ ఉంటాయి. మెడికల్ కండిషన్స్ అయితే డెఫినెట్గా మనం ట్రీట్ చేసుకోగలం. ఈ నాన్ మెడికల్ కండిషన్స్ అంటే మెయిన్గా ల్యాక్ ఆఫ్ స్లీప్, క్రానిక్ స్ట్రెస్ డిజార్డర్స్, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, ఇవన్నీ. సో దీనికి ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇస్ మ్యాండేటరీ అండి. సో మెడికల్ కండిషన్స్ ఎనీవేస్ విల్ ట్రీట్ విత్ నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్. కాబట్టి మెయిన్గా దీన్ని మనం సెట్ చేసుకుంటే వీ కెన్ ఓవర్కమ్ ఇట్. ప్రాబబుల్లీ ఇప్పుడు ఈ టర్మినాలజీ ఎక్కువ ఫేమస్ అవుతుంది, కానీ నాకు తెలిసి ఎవ్రీబడి షుడ్ బి విక్టిమ్ ఆఫ్ బ్రెయిన్ ఫాగ్. డెఫినెట్లీ lack of sleep and lack of proper food and increased screen time also. Increased screen time is the most common culprit we witness among software employees. వీళ్ళందరూ వచ్చి తరచుగా చెప్తారు, మేడం మేము ఫోకస్ చేయలేకపోతున్నాము, అటెన్షన్ ఉండట్లేదు, మాకు బ్రెయిన్ అంత బాగా బ్లంటెడ్గా ఉంది అని చెప్పి. సో వాళ్ళకి డెఫినెట్లీ, వాళ్ళకి కాదండి, ఇప్పుడు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం స్క్రీన్ టైంతోనే అయిపోతుంది. తర్వాత స్టూడెంట్స్ కి వాళ్ళ క్లాసెస్ అన్ని కూడా ఆన్లైన్ అయిపోయాయి కదా. సో ఈ ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైం వల్ల మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయింది ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైం. అంటే నాట్ ఓన్లీ ఫర్ బ్రెయిన్ ఫాగ్ అండి, లాట్ ఆఫ్ అదర్ డిజార్డర్స్కి కూడా ఇంక్రీజ్ స్క్రీన్ టైమ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు మీరు బీపీ, డయాబెటీస్ని ఎంత ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్గా తీసుకుంటున్నారో, ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైమ్ ఆల్సో ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్.